గైస్ ఇప్పుడే కుబేర మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం ఒక క్లాసీ ఎమోషనల్ బ్లాక్ వస్తుంది, సూపర్ హిట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా చూసినంతసేపు కూడా మనకు ఎమోషన్ సీన్ ఒక క్లాసీగా అక్కడ జరుగుతున్న ఒక ఇంట్రాక్షన్తో మనం ఈ మూడు చూస్తూ ఉంటాం కూడా. ఎక్కడ కూడా బోరు కొట్టకుండా మనకి ఏంటంటే ఒక క్లాసీగా అక్కడ లైట్గా కామెడీ, అంటే మన మాటలతో కామెడీ జనరేట్ అవుతుంది కదా, ఆ కామెడీతో మనకి రష్మిక కామెడీ యూజ్ చేసుకున్నాను. బట్ క్లైమాక్స్కి వచ్చి కొంచెం ఎమోషనల్గా టచ్ చేశారు అన్నమాట. సో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఇంట్రెస్ట్గా వెళ్ళిపోయిన, సెకండ్ హాఫ్ మాత్రం హెవీ ఎమోషనల్గా పెట్టారు అన్నమాట. అంటే శేఖర్ గారి కమల సినిమాలో ఏదైతే ఆయన మార్క్ ఉంటుందో ఆ మార్క్ మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అలాగే తీసుకెళ్లారు. బట్ డిఎస్పీ గారి మ్యూజిక్ చాలా సపోర్ట్ చేసింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. ఎవ్రీ సీన్లోనూ కూడా ధనుష్ గారి యాక్టింగ్, డిఎస్పీ గారి మ్యూజిక్తో మనం ఇంకా ఎంజాయ్ చేస్తాం. ఆ సీన్ని ఎక్కడో కూడా మనకు బోర్ అనేది అనిపిస్తుంది. బట్ సినిమా సెకండ్ హాఫ్ వచ్చేప్పుడు ఏంటంటే కొంచెం లెంత్ అయిందని ఒక ఫీల్ అయితే వస్తుంది. 3 గంటల సేపు సినిమా కూర్చోవాలంటే కొంచెం స్లో వేలో వెళ్తుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. బట్ ఇంకో 30 minutes స్ట్రీమ్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది? ఎవరి యాక్టింగ్ అయితే ఆస్కర్ రేంజ్లో ఉందన్నమాట. ధనుష్ గారి యాక్టింగ్ నిజంగా పిచ్చగా, ఆయన చేసిన యాక్టింగ్ అయితే నిజంగా కళ్ళ ముందు ఉంది. నిజంగా మెచ్చుకోవచ్చు అనమాట. నిజంగా ఆయన తప్ప క్యారెక్టర్ ఎవరో చేయలేరురా, నిజంగా ధనుష్ గారు ఒక పిచ్చిగా నటిస్తున్నాడా అన్న వినవల్ల మనం క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఆయన యాక్టింగ్. ఇంకా నాగార్జున గారి యాక్టింగ్ అయితే ఇలా రోల్స్ ఇలా యాక్టింగ్ చాలా చేస్తాడు ఆయన, చాలా రెగ్యులర్ ఫార్మాలిటీనే ఉంది. బట్ సినిమాలో మాత్రం నాగార్జున గారు ఆయన ధనుష్ గారు కుమ్మేశారని చెప్పాలి. యాక్టింగ్ పరంగా కావచ్చు, ఆయన ఎమోషనల్గా, ఆయన క్లాసీగా నిజంగా ర్యాంపాడించారని చెప్పొచ్చు. బట్ శేఖర్ కమల గారు డీల్ చేసిన విధానం మాత్రం చాలా బాగా అనిపించింది. బట్ సినిమా లెంత్ ఇంకో 30 minutes స్ట్రీమ్ చేసి ఉంటే నిజంగా సెకండ్ టైం చూస్తే రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటే అవకాశం ఉంటుంది. బట్ దీనివల్ల ఏంటంటే ఒక సినిమా ఒకసారి చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారు, ఎమోషనల్గా టచ్ అవుతారు. అంత ఎమోషనల్ సీన్స్, అంత కరెక్ట్ అయ్యే సీన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే 3 గంటల సేపు అనేవాడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం. మరి ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో తెలియదు, కానీ ఎవరైతే సినిమాకి వస్తారో కానీ ఒక క్లాసీ ఎమోషనల్ ఫీల్ అయితే పొందుతారంట సినిమాకి. డిఎస్పీ గారి మ్యూజిక్ ప్లస్ సినిమాకి. సో ఓవరాల్గా ఒక సూపర్ హిట్గా చెప్పుకోవచ్చు. ఫైనల్ రేటింగ్ ఏది సార్? రేటింగ్ అయితే 3 ఇస్తారు. సినిమా అయితే సూపర్ హిట్ చేశారు బ్రో. ఈ ఇండస్ట్రీ మొత్తము బ్లాక్ బస్టర్ చేసేటట్టు ఉన్నారు సినిమాని. ఎందుకంటే ఈ సినిమా ప్రకారంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన సినిమా. లవ్ అనేది ఏముండదు, రొమాన్స్ అనేది ఏముండదు. బట్ ఇక్కడ ఉన్న జనాలలో మన గవర్నమెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన సినిమా. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు మెయిన్ నేర్చుకోవాల్సిన సినిమా. వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్కరు న్యాయంగానే చేశారు. సినిమా అయితే బాగానే తీశారు. బట్ హీరోయిన్ గారు మీరు చాలా తప్పు విధంగా తీశారు. మీరు అన్యాయం చేసేసారు సినిమాని అయితే. ఎందుకంటే పెద్ద అన్యాయం చేశారు సినిమాని. ఎందుకంటే దాంట్లో మీకు చేయాలనే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీరు పుష్ప 3, పుష్ప 2 తీసే తట్టి ఉన్నారు, కానీ మీరు ఈ సినిమా లాంటి అవకాశంలో చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీరు దీంట్లో ఎఫర్ట్స్ పెట్టలేదు. మీరు అన్యాయం చేస్తారు సినిమాని అయితే. సినిమాని చెడగొట్టింది కూడా మీరే అనుకోవచ్చు. ఎందుకంటే సినిమాలో ఎంత మూమెంట్ లేదు, మీది లవ్ లేదు, కానీ ఒక ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ అనేది లేదు సినిమాలో. ఫ్రెండ్షిప్ అని ఉండాలంటే కానీ లేదు. సినిమాని అయితే మైండ్ బ్లోయింగ్ చేశారు సినిమా నాగార్జున గారు. అన్ని పార్ట్స్ నచ్చినాయి మేడం. ఒక కార్పొరేట్ వ్యవస్థ ఎలా నడుస్తుంది, బిజినెస్ ఎలా చేస్తుంటుంది. ఈ హీరో ధనుష్ యాక్షన్ మాత్రం చాలా బాగుంది. ఒక కృష్ణగాడిగా చాలా బాగా అంటే ధనుష్ ఉన్నారు, నాగార్జున ఉన్నారు. ఇద్దరిది బాగానే ఉంది మేడం. ఎవరిని డ్యామేజ్ చేయలేదు. ఆయన నాగార్జున గారు ఆయన రోల్ ఆయన నటించారు. నాగార్జున గారికి ఈ మధ్యలో మంచి హిట్ అయితే పడలేదు కదా. సో ఇప్పుడు అంటే దీంతో కంపేర్ 100% వస్తుంది. కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్ కానీ ఈ మూవీ అనేది ఎలా చాలా కమర్షియల్ చాలా బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ BGM కానీ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. కొత్తగా ఉంది. కాన్సెప్ట్ అంతా చాలా లైక్ ఎప్పుడు వరకు మనం ఏ స్టోరీ నచ్చిన లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? లైక్ ధనుష్ యాక్టింగ్ అని చెప్పచ్చు, చాలా బాగా. ఆసమ్. ఆయన సీనియర్ యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. అందరూ బాగా చేశారు. ఈవెన్ విలన్ కూడా ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు. అంటే థియేటర్ వరకు ఆడియన్స్ లాగే పాయింట్స్ ఏమైనా ఉన్నాయి సినిమా? చాలా పాయింట్స్ ఉన్నాయి. జస్ట్ స్టోరీ నేను అనుకోలేదు. టైటిల్ చాలా బాగుంది. ఆ టైటిల్ కి తగ్గట్టు స్టోరీ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వచ్చి చూడాల్సిన ఎంత రేటింగ్ ఇస్తారు? 9.
సో వన్ మ్యాన్ షో అంటున్నారు కదా, వేరే క్యారెక్టర్స్ ఏం అంత ఇంపార్టెన్స్ లేదా మూవీలో? లేదు, అట్లా ఏం లేదు. ఏ స్టోరీ లైక్ ఏ క్యారెక్టర్ కా క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్. అంటే రష్మిక గారి గురించి ఎవరు మాట్లాడట్లేదు బయట, ఓన్లీ ధనుష్ అంటున్నారు. ఇది యాక్చువల్లీ నాకు అనిపించింది స్టోరీ ప్రకారం వెళ్ళిన మూవీ కాబట్టి అట్లా పర్టికులర్ గా ఏం లేదు. అందరి క్యారెక్టర్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. సో ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది, వచ్చి చూడండి. Thank you. నాగార్జున గురించి కానీ ఈ సినిమా అంటే ఈ సినిమాలో లాస్ట్ లో ఆయన చెప్పకూడదు కదా. మూవీ చాలా బాగుంది. సో ధనుష్ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది అన్నమాట? సో కాన్సెప్ట్ అనేది ఎట్లా ఉంది స్టోరీ? ట్రిగ్గర్స్ కి సంబంధించిన మూవీ. సో అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి అనే దాన్ని బట్టి ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, సాంగ్స్ అలా ఏం లేవు. పిచ్చగాడు మూవీకి రిలేటెడ్ ఏమైనా ఉందా? కొంచెం ఆ టైప్ లో ఉంటుంది కానీ సేమ్ అయితే కాదు. బ్లాక్ మనీ దానికి సంబంధించిన నెగటివ్ క్యారెక్టర్ కాదే. సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు మ్యామ్? 10 మూవీ చాలా బాగుంది. శేఖర్ కమల గారు ఏం తీసుకున్న సన్నివేశం ఇది కుబేరుల్లో ఉన్నటువంటి కుబేరులు అంటే బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు లో స్థాయిలో ఉన్నటువంటి ఎటువంటి నలిగిపోతున్నారు, ప్రజలు ఎటువంటి అవస్థలు పడుతున్నారు అనే దాన్ని శేఖర్ కమల గారు తీసుకున్న పాయింట్. కుబేరుడు అంటే అందరు కుబేరులే అని చాలా మంది కుబేరులు ఉంటారు. ఆ కుబేరుల మధ్య లో స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి సన్నివేశానికి లోనవుతున్నారు, ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారు అనే దాన్ని మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ రష్మిక గారు చాలా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇక్కడ ధనుష్ గారు ఈ కాన్సెప్ట్ లో చాలా వరకు ధనుష్ గారు లో స్థాయిలో ఉన్న క్యారెక్టర్ చేయడం అంటే భాష మాట్లాడారు. సో ధనుష్ గారు చాలా బాగా చేశారు. దీనికి మధ్య డిఎస్పీ గారు కూడా ఒక ఫస్ట్ లో ఒక కొడుకు తల్లి కొడుకుకి ఎటువంటి భరోసా ఇస్తుంది, ఎటువంటి లో స్థాయికి వెళ్ళిపోతున్నాడు, ఒక తన కొడుకు ఎటువంటి బాధలు అనిపిస్తాడు అనేది కూడా తల్లి ముందర పసిగట్టింది. సో ఆ పసిగట్టిన విధానాన్ని శేఖర్ కమల్ గారు చాలా బాగా క్యాచ్ చేశారు. సో మూవీ మాత్రం చాలా వండర్ఫుల్ ఉంది. ఇది చాలా అద్భుతంగా నేర్చుకోవచ్చు ఇక్కడ నుంచి. రాబోయే రోజుల్లో ధనికుల మధ్య పేదరికం ఎటువంటి అనుభవం, ఎటువంటి పేదరికం, ఎటువంటి లోస్థానికి అవుద్ది, అన్నింటి కూడా మొత్తాన్ని కూడగట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. సో నేను కూడా శేఖర్ కమల్ గారి పెద్ద అభిమాని. శేఖర్ కమల్ గారి అభిమానులు మొత్తం కూడా ఎటువంటి డోంట్ మిస్ దిస్ ఫిల్మ్. సో వండర్ఫుల్. సూర్య గారు ఉంటారు చెప్పుకోవచ్చు. వన్ మ్యాన్ షో. లాస్ట్ లో మనకి ఇది కూడా బాగుంది. నాగార్జున క్యారెక్టర్ కూడా బాగుంది. లాస్ట్ మొత్తం వన్ మ్యాన్ షో. ధనుష్ మ్యూజిక్ కూడా అలాంటి చేస్తారు. నాగార్జున గారికి ధనుష్ వల్ల కంబ్యాక్ వచ్చింది. ధనుష్ వన్ మ్యాన్ షో. ఇది యాక్చువల్లీ రియాలిటీ మేడం, రియాలిటీ. ఇప్పుడు మనకి ఎక్కువగా ప్రైవేటైజేషన్స్ కనపడుతూ ఉంటాయి. ఆ ప్రైవేటైజేషన్స్ వల్ల దాని వెనకాల ఏముంది, దాని వెనకాల ఎంత కథ నడుస్తుంది అన్నది వీళ్ళు బాగా చూపించారు. లేదు ఆయన సొంత ఆయన కదా, ఆయనకి ఏదైనా వస్తుంది. యాక్చువల్లీ నాగార్జున సినిమాలతోనే వచ్చాను ఫస్ట్, కానీ ధనుష్ డామినేటింగ్ వన్ మ్యాన్ షో. రష్మిక క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్. తను కూడా ఇలాంటి సినిమా అంటే మొత్తం చెత్త కుప్పల్లో తను చేస్తుంది అని చెప్పేసి చాలా అంటే సినిమాకి రేటింగ్ ఇవ్వలేదు. ధనుష్ యాక్టింగ్ అయితే 9. అంటే నాగార్జున గారి కన్నా ధనుష్ గారు యాక్టింగ్ లెవెల్లో డామినేట్ చేశారంటున్నారు. అంటే సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తారు మీరు? సినిమా మొత్తం నాగార్జున బాబే కనిపిస్తారు అంతే, ఇంకెవరు కనిపించలా? హీరోయిన్ గానీ రష్మిక మందన్న స్టోరీ ఏ విధంగా ఉంది? శేఖర్ కమల గారి అంటే ఈ సినిమా నుంచి మనం ఏం మెసేజ్ నేర్చుకోవచ్చు సార్? ఈ సినిమా ఒక ధనికుడు పేదవాడి గురించి తెలుసుకోవాలంటే. ధనవంతులు అనుకుంటారు, పేదవాడు అనుకుంటారు. దాని గురించి బాగా ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు. ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు.
సినిమా అంటే శేఖర్ కమల అనుష్ఠి కాదు ఎవరు సినిమా అయితే శేఖర్ కమల ధనుష్ గారు నాగార్జున గారు డామినేట్ చేస్తారంటున్నారు. శేఖర్ కమల డామినేట్ చేశాడు అందరినీ. శేఖర్ కమల అందరినీ డామినేట్ చేశాడు. 3 hours 15 minutes వచ్చింది. ఎవరైనా కూర్చోబెడతారు 3 hours ఎంగేజింగ్ గా కూర్చోబెట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం లాగ్ ఉందని అంటున్నారు. ఏం ప్రత్యేకం ఏం చాలా సరే హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీ మొత్తం? స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే ఏం చెప్పాలనుకున్నాడో ఏం రాసుకున్నాడో పర్ఫెక్ట్ చాలా బాగా అసలు ఎవరైనా 3 hours 15 minutes కూర్చోబెట్టాలంటే కూర్చోబెట్టాలి. 15 minutes మాత్రము ఎవరు ఇలా కథలు ఇలాగా ఉంది. బెస్ట్ స్క్రీన్ ప్లే చేయడం శేఖర్ కమల. సినిమా మాత్రం సూపర్ హిట్ ఉంది. న్యాచురల్ గా ఈ రోజు జరిగే ప్రైవేటైజేషన్ ఉందో దాని గురించి కరెక్ట్ గా చూపించాడు శేఖర్ కమల గారు. దీని నుంచి అయినా ప్రతి పబ్లిక్ కూడా ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి ఇవన్నీ చూడడానికి మంచి ఇన్స్పిరేషన్ ఉంది పబ్లిక్ కి. మంచిగా చాలా ఇన్స్పిరేషన్ తో చాలా స్క్రీన్ తో తీశాడు. స్క్రీన్ ప్లే బాగా తీశాడు. సినిమా మాత్రం హైలైట్ గా ఉంది. చాలా బాగుంది. మనము ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్కరికి ఈ సినిమా ద్వారా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందని ఈ సినిమా చూపించింది. ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారో తెలిసిపోతుంది. ఆ భావనలు కానీ ఆయిల్ కానీ కాబట్టి ప్రత్యేకంగా కంపల్సరీ ప్రతి ఒక్కరు దీంతో ఒక మెసేజ్ నేర్చుకోవాలి పబ్లిక్. అప్పటించైనా మనం ఒక మంచి నాయకుని ఎన్నుకొని మంచి రాజ్యాంగం చేయాలని. ఆ ధనుష్ ఒక యాక్టింగ్ మాత్రం సూపర్. నేషనల్ అవార్డు పక్కా అని ధనుష్ యాక్టింగ్ నచ్చిందని నేషనల్ అవార్డు పక్కా. బోరింగ్ అండ్ ల్యాక్స్ అసలు ఏం లేదు. స్టోరీ టెల్లింగ్ కానీ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బాగుంది టోటల్ సినిమా అంటే సినిమా మొత్తం బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు తప్పకుండా. డైరెక్టర్ గారు హీరో గారికి జస్టిస్ ఇచ్చారా? సెకండ్ మూవీ కదా అవును, హీరో గారిది. ఏం కాదు పర్లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా అందరూ ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సింది.